खुशामदीद मोहतरम नासरीन, आप तमाम का DMD न्यूज़ में खैर मक़दम है। सावित्री बाई फूले के यौम पैदाइश की तक़रीबात शानदार पैमाने पर मुनक़्क़िद की गई। तेलंगाना BC जागृति सभा के सदर मुरली कृष्णा की क़यादत में पहली ख़ातून टीचर और पहली ख़ातून समाजी मुसल्लह जिन्होंने पसमानदा तबक़ात की ख़वातीन को तालीम दी, श्रीमती सावित्री बाई फूले के 193वें यौम पैदाइश के मौके पर बेहतरीन पैमाने पर इनकी यौम पैदाइश की तक़रीबात का इनेकाद अमल में लाया गया। सौंदर्य विज्ञान केंद्र हैदराबाद में PCC के साबिक़ सदर V हनुमंतराव, G किशन रेड्डी, मरकज़ी वज़रा, BC कमीशन के चेयरमैन वकुला भारना कृष्ण मोहन, PCC सेक्रेटरी शुंबुला श्रीकांत गौड़ ने इन तकरीब में शिरकत की। प्रोग्राम में नागा पुरलिमा पल्लवी, BC जन जागृति कमेटी की ख़वातीन अरकान और दिगर भी शामिल थे। शंबुला उषा श्रीकांत गौड़ खैरताबाद ज़िला महिला कांग्रेस की सदर और मद्दे मुकाबिल कॉरपोरेटर ने भी इस प्रोग्राम में हिस्सा लिया। पेश है नुमाइंदा रिपोर्टर सैयद अब्बास रज़वी की DMD न्यूज़ के लिए यह ख़ुसूसी रिपोर्ट। ఎస్ ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ గారు ఇప్పుడు వచ్చి మాట్లాడతారు. ఒక నిమిషం. ఈరోజు సావిత్రిబాయి పూలే జన్మదినం సందర్భంగా సావిత్రిబాయి పూలే గారి 193వ జయంతి సందర్భంగా ఇక్కడ BC సంక్షేమ జనజాగృతి ఆధ్వర్యంలో మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు, మా రాజకీయ గురువులు V హనుమంతరావు గారికి, మాకు రాజకీయంలో ఓనమాలు నేర్పించింది మా గురువర్యులు మా పెద్దలు V హనుమంతరావు గారికి, మరియు వకలంబరణం కృష్ణభరణ మోహన్ గారికి, మరియు BJP నాగ పరిమళ గారికి, మరియు వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సావిత్రిబాయి పూలే గారి జన్మదినం సందర్భంగా మనమందరం కూడా వారిని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే వారు 18వ శతాబ్దంలోనే మహిళలకి విద్య ఎంతో అవసరమని గుర్తించి తన భర్త జ్యోతిరావు పూలే గారి సహాయ సహకారాలతో ప్రతి ఒక్క మహిళ ఇంటికి వెళ్ళి మహిళలందరికీ కూడా విద్యను నేర్పించిన పెద్ద విద్యావంతురాలు ఆ తల్లిని ఈరోజు మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మహిళలందరూ కూడా అన్ని రంగాలలో పురుషులతో ధీటుగా సమానంగా రాణిస్తున్నారంటే అందుకు కారణం ఆ రోజు సావిత్రిబాయి పూలే గారు చేసిన కృషి అందుకు నిదర్శనం. ఈరోజు ఒక సరోజినీ నాయుడు కానీ, మదర్ తెరిసా కానీ, మరియు ఇందిరాగాంధీ, కరణం మల్లీశ్వరి, PT ఉషా, సోనియా గాంధీ, ఇలా ఎంతోమంది ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఈరోజు వంటింటికే పరిమితం కాకుండా అధికారాన్ని కూడా చేపట్టి రాజ్యాన్ని కూడా శాసించే స్థాయికి ఈరోజు మనం ఎదిగామంటే మహిళలందరూ కూడా సావిత్రిబాయి పూలే గారి కృషియే కారణమని తెలుసుకోవాలి. కాబట్టి ఇకపై కూడా మనం అందరం కూడా వారిని స్మరించుకుంటూ వారి ఆశయాలను, ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకొని ఇకపై మన జీవితంలో ముందుకు సాగాలని తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్క మహిళను వెన్నంటూ ప్రోత్సహిస్తున్న అందరికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నా యొక్క ఈరోజు నేను ఈ స్థాయికి ఎదిగానంటే నా వెన్నంటూ ఉంటూ ఎల్లప్పుడూ నాకు నా వెనకాలనే ఉండి నన్ను ప్రోత్సహిస్తున్న మా ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, మరియు మా వారు శంల శ్రీకాంత్ గౌడ్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరియు ఈ యొక్క ఉత్సవంలో పాల్గొనే అవకాశాన్ని కల్పించిన కృష్ణమురళి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.